హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి ఆనియన్ పకోడా. చాలా బాగుంటుందండి. తయారీ విధానం చూద్దాం. 4 ఉల్లిపాయలు బారుగా సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు పొరలుగా విడిపోతాయి. ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. పావు కప్పు వరిపిండి వేసుకోవాలి. ఈ వరిపిండి వేసుకోవడం వల్ల పకోడీలు కరకరలాడుతూ వస్తాయి. ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా నీళ్లు పట్టవండి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిపాయలో నీరు ఉంటుంది కాబట్టి తక్కువ నీరు పడుతుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వీటు రావాలి. ఇప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఈ పిండిని వేసుకోవాలి. కళాయికి సరిపోను వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. కళాయికి కరుచుకుంటే ఇలా స్పూన్ తోటి మొత్తం తీసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా కలర్ చేంజ్ అవుతున్నాయో. మంచి కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండి కూడా పకోడీలు వేసుకోవాలి. వేడివేడి పకోడా రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.